ఆ వాసన అదేంటి? నేను ఇంతకుముందు దాన్ని ఎప్పుడు అనుభూతి చెందలేదు. నాకు దగ్గరలో ఒక రాక్షస శక్తి ఉన్నట్లుగా నేను గ్రహించగలుగుతున్నాను. ఆ చెడ్డ వాసన, రాక్షస శక్తి ఇక్కడే ఉంది. ఎవడురా నువ్వు? నేనేమన్నా అసలు ఒక అపరిచితులు వచ్చి నన్ను నువ్వెవడని అడుగుతున్నాడేంటి? అసలు నువ్వెవరు? నన్ను క్షమించు, నా ఉద్దేశం డిస్టర్బ్ చేయాలని కాదు. ఇతనిలో నాకేం చెడు కనిపించట్లేదు, కానీ ఇతనిలో నుండి ఏదో భయంకరమైన వాసన వస్తుంది. వీడు చాలా వింతగా ఉన్నాడు. రే ఇవ్వడా నువ్వు? నన్ను ఎందుకు అసలు అలా వింతగా చూస్తున్నావు? నన్ను క్షమించు, నా ఉద్దేశం అది కాదు. నా పేరు టాంజిరో కమాడో. నేను ఒక డీమన్ స్లేయర్ని. నేను ప్రజల రాక్షసులను రక్షించడానికి ప్రపంచం అంతా కూడా తిరుగుతూ ఉంటాను. అద్భుతం! డీమన్ స్లేయరా? నేను ఆ పేరు ఎప్పుడు వినలేదు, కానీ అది చాలా అద్భుతంగా ఉంది. నీకేమైనా సూపర్ పవర్స్ ఉన్నాయా? దయచేసి చెప్పు, నిజమైన కత్తులేనా? అవును అవును, మేము కత్తులతో పోరాడతాము. అది మన బ్రీతింగ్ స్టైల్స్ మీద ఆధారపడి. అరే ఇక్కడేం జరుగుతుంది? నీకేం కాలేదు కదా? అదొక డీమన్, అది నిన్ను గాయపరచాలనుకుంది. పిల్లలతో పోరాడడం నాకు అస్సలు నచ్చదు. డీమన్ సోది వెదవులు, వాడినైతే బాగానే కాపాడావు, కానీ ముందు నువ్వు నీటి గురించి చూసుకో, ఆ తర్వాత పక్కన గురించి ఆలోచించు. అయితే వాటి గురించి తను నాతో చెప్పింది. నా మాట విను, ఇది ఒక ఆపర్మున్ డీమన్. నేను దీంతో పోరాడలేనేమో, కాబట్టి నువ్వు పారిపో. నేను దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాను. రే నువ్వేం మాట్లాడుతున్నావు? నా వెనుక ఉండు, నేను చెప్పింది మాత్రమే చెయ్యి, ఎందుకంటే మనకు అసలు సమయం లేదు. కానీ నేను కూడా నేను ఎదురుగా నుంచున్నప్పుడే నేను నిన్ను ఎలా అయినా కానీ కాపాడాలని అనుకున్నాను. కొంచెం మీ సోది బాబు రాబండి. నేను నా పూర్తి ధ్యాసను అతని మీద ఉంచి కదలికలను బట్టి దాడి చేయాలి. నేను నేను నా కత్తిని వాడలేకపోతున్నాను. అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? వెనక్కి వంగు, నేను చెప్పింది చెయ్యి. నువ్వు అది అసలు ఎలా చేయగలిగావు? అది చిన్న పిల్లలకి ఎంత చెప్పినా అర్థం కాదులే, వదిలేయి. అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఆ చిన్న పిల్లవాడికి అంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఎలా ఎలా ఎలా? మీరు పనికిరాని మనుషులు. నీకేం కాలేదు కదా? బుద్ధి లేనివాడా, నువ్వు నాకు ఇష్టమైన రామన్ కోర్టును కూల్చేసావు. నేను నిన్ను అస్సలు క్షమించను. ఏది ఏమైనా అస్సలు నిన్ను వదిలిపెట్టను రా. ఇది అదే వాసన నేను ఇంతకు ముందు అనుభూతి చెందింది. ఒకవేళ నేను కనుక శ్వాస తీసుకుంటే చనిపోయేలా ఉన్నాను. ఏంటిది? నేను నా శరీరానికి అందించలేకపోతున్నాను. దీనికి అర్థం భయమా? అసలు ఇది జరగకూడదు. ఒక మనిషి నాకంటే ఎలా బలంగా ఉంటాడు? ఇప్పుడు నేను నీ ఆకలి తీరుస్తాను రా. నేను అలాగే హెడ్ బ్యాండ్ని పొంది ఒక నింజాలా మారాను. వింటుంటే చాలా బాగుంది. అయితే నింజాలు అందరూ చాలా బలంగా ఉంటారు కదా? అరే నేను ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? నేను ఎప్పుడు చంపాను రామన్ తెమ్మని? నన్ను క్షమించండి, నేను ఇంకా అదే పనిలో ఉన్నాను. నేను ఇంకా త్వరగా పూర్తి చేసేస్తానులేండి.